వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరార్. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక రాజకీయ పార్టీతో కలిసి ఈ పల్స్ న్యూస్ వాళ్ళు అమాయక ప్రజలకు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వారితో కావాలనే అనుచిత వ్యాఖ్యలను చేయించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మా దర్యాప్తులో ఇదే తేలింది. సైబర్ క్రైమ్స్ అదనపు సిపి విశ్వప్రసాద దేవిత్రికి, తన్వి యాదవ్లకు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో రేవతి, తన్వి యాదవ్లను చెంచల్గూడ మహిళా జైలుకు తరలించనున్న పోలీసులు. ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్, ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ, అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ, చాలా డిరాగరేటరీగా, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అది పర్సనల్ రిప్యుటేషన్కి భంగపరిచే విధంగా, అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇది ప్రజల లోపల, తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు, వ్యతిరేకతల మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా, ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్లాషెస్ అని చెప్పి దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము ఒక ఎఫ్ఐఆర్గా 527 ఆఫ్ 2025 సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, అలాగే 353 అండ్ 352 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే, ఇందులో ఏంటంటే ఈ పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది. దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్డ్గా, పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని, ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ని, తర్వాత ఫార్మర్స్ని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా, తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ, ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు, అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి. ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రేవతి గారిని, వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న గారు బీసీలకు పెద్దపీట వేస్తూ వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రి 16వ శతాబ్దానికి చెందిన కుమ్మరి శాలివాహన కులస్తురాలైన ఆతుకూరి మొల్లబాంబ గారి జయంతిని నగరంలో ఎస్వి కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. బీసీ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా జగనన్న తీసుకున్న ఆ నిర్ణయమని కొనియాడారు. బీసీల పట్ల జగనన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, టౌన్ అధ్యక్షులు బబ్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కార్యదర్శి లజర్, మైనార్టీ టౌన్ అధ్యక్షులు భాషా, కార్పొరేటర్ మన్నియను శ్రీనివాస్ రెడ్డి, గద రాజశేఖర్, మల్లికంటూ, శ్రవణ్, చందు, గ్యాస్ సీను, అంజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లు ఉండగా 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలకు, 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు వెళ్తాయని అన్నారు. మిగిలిన 5,500 కోట్లతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. 5,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ, ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ, అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ, ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి వాస్తవంగా. ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయిపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి, పిల్లల ఫీజులు ఒక నెల కట్టి, ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది.
మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మాకు చేతనైన వరకు మేం చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ మీరు ఎవరు ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరారు. కూకుట్పల్లి హౌసింగ్ బోర్డులో చైన్ స్నాచింగ్. టెంపుల్ బస్టాప్ వద్ద ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళల్ని నీళ్లు ఇవ్వమని అడిగిన స్నాచర్. ఇంటి లోపలికి వెళ్లిన మహిళ వెంటే వెళ్లి ఆమె మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసు ఎత్తికెళ్లిన స్నాచర్. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. హైదరాబాద్ మూసరంగాబాద్ ఈస్ట్ ప్రశాంత నగర్లో బూట్లు చెప్పుల దొంగలు బీభత్సం. మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు. ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు చెప్పులు కనబడకపోవడంతో హైరాణ పడిన అపార్ట్మెంట్ వాసులు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా మండల భవన్లో ఈరోజు కుటుంబ సభ్యులు పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కేక్ కట్ చేసి తినిపిస్తూ శ్రీమతి కవితను దీవించారు. డిఎల్పిఓ కాకినాడ వారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని జి మేడపాడు ఎస్డబ్ల్యూపీసీ స్థానిక శిక్షణ కేంద్రం నందు గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిపించారు. కాకినాడ డివిజన్లలో సామర్లకోట, పెద్దాపురం మండలం అభివృద్ధి అధికారులు మరియు ఈపీఓ ఆర్డీ వారు 2 మండలాల పంచాయతీ కార్యదర్శులకు మరియు గ్రీన్ అంబాసిడర్లకు స్వయంగా వారిచే చేయిస్తూ అవగాహన కలిగించడం జరిగింది. ముఖ్యంగా 1 పారిశుద్ధం ఎస్డబ్ల్యూపీసీల ఆవశ్యకత, 2 గృహాల నుండి చెత్త సేకరణ, 3 ఓజెడ్ఎం, 4 పాడి రైతులతో పేడ ఒప్పందం, 5 చెత్త ట్రాన్స్పోర్టేషన్, 6 నాడెప్ ప్రిపరేషన్ అండ్ వాటిపై ఆకుకూరల పెంపకం, 7 వర్మీ బెడ్ ప్రిపరేషన్ తయారీ మరియు ప్రాసెస్ ప్యాకింగ్ వరకు, 8 పొడి చెత్త సెకండ్ లెవెల్ సిగ్రిగేషన్, 9 ఏబిఎల్జీ పశు పక్ష వ్యాధుల అంతిమ సంస్కార వ్యాటిక నిర్వహణ, 10 ఎన్సివై ఇంధన వనరుల ప్రకటిత నిల్వ కేంద్రము, 11 షెడ్ రిజిస్టర్స్ నిర్వహణ, హరిత రాయబారులను నియమించి షెడ్ నిర్వహించడం మొదలు పెడతారు. స్థానిక ఈపీఓఆర్డి గౌరవ సర్పంచ్ కార్యదర్శి సిబ్బందికి డిపిఆర్సి, ఆర్పి మరియు ఎఫ్టీసీలతో కార్యక్రమం జరిపించుచున్నారు. సాధించే దిశగా కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేషన్ గన్పూర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గారు, అదనపు కలెక్టర్లు డీసీపీ గారులతో కలిసి జిల్లా అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 14వ తేదీ సాయంత్రంలోగా శంకుస్థాపనలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి గాని కలెక్టర్ గారి దృష్టికి గాని తీసుకురావాలని అధికారులకు సూచించారు. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గారు గన్పూర్ సభా స్థలికి చేరుకుంటారని, 12:30 గంటల నుండి 1 గంటల వరకు శంకుస్థాపనలు, 1 గంటల నుండి 2:30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. శంకుస్థాపనలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు శీల ఫలకాలు, డిజైన్ నమూనాలు వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే ప్రోటోకాల్కు కలెక్టర్ గారి అనుమతి తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. 15 ఏళ్ల నుండి పెండింగ్ ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో సాధించి చూపించారని తెలిపారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కట్టడానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసిందన్నారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ఓ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరిపి ఇటీవల నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చారన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ ఇతర పారిశ్రామిక అభివృద్ధికి మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2-3 ఏళ్లలో వరంగల్ ప్రజలకు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని ఎంపీ అన్నారు. మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించిన రాష్ట్ర గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారో శాంక్షన్ అవ్వదు. కానీ ఆ హర్డల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న 5-6 కిలోమీటర్ల లోపు, అంటే మాకు ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 950 కోట్ల 50 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. దాంట్లో ఆల్రెడీ 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. మిగతా 253 ఎకరాల కోసము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. దానికోసం కూడా 205 కోట్లు విడుదల చేయడం జరిగింది సీఎం గారు. అట్లాగే కాకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. అక్కడ సౌత్ కొరియా వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నాము, మాకు ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి, మాకు ఎయిర్వేస్ ట్రావెలింగ్ చేస్తే మాకు టైం సేవ్ అవుతుంది అంటే ఆ ఉద్దేశంతో కొత్త ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయన్న ఉద్దేశంతో వాళ్ళ కోసము ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నిన్న కూడా ఒక 2 డేస్ కింద ఒక 3 మంత్రులు, 2 కిరణ్ అన్న, నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్కి డివిజన్ ఇవ్వడం కోరడం జరిగింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళకి ఫేజ్ 1లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మా సీఎం గారికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడుతాను వారు ప్రశ్నలు అడగొచ్చా అని అడుగుతున్నాను. నన్ను కాదు, నేను ఇంకా మొదలే పెట్టలేదు. మా ఎంపీల ఫోరం కన్వీనర్ మధురవి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద గవర్నమెంట్కు ఉన్న చిత్తశుద్ధి, ఇప్పుడు ఇమీడియట్గా 30 crores పర్ స్కూల్కి ఇచ్చి 200 స్కూల్స్ యావరేజ్గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్ నియర్లీ టోటల్గా 5 yearsలో ఒక అంచనాకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్కి ఇమీడియట్గా కావ్య గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి శంకుస్థాపన కూడా కంప్లీట్ కావడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్గా జీవో కూడా వచ్చింది. సో ఇమీడియట్గా వర్క్, ఎందుకంటే విద్యను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల
ఉచిత దాఖలాలు మనం చూసినాం. కానీ ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగినా 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలోకి తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.